ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనములో ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగియున్నానెను. మనము మన పిల్లలు ఆయన వెంబడించున్నామో లేదో ప్రభు ఎరిగి ఉన్నాడు. తన మార్గములో నడవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకనగా అది అత్యంత క్షేమమైన మార్గం. దేవుడు దేవునిగా ఉండుటకు తన స్వంత చట్టములకు తాను విధేయత చూపవలసి ఉన్నాడు. చట్టములను సూత్రీకరించు వారెవరైనా వాటిని స్వయంగా అనుసరించని వారైతే వారు ఒక చెడ్డ మాదిరిగా ఉంటారు. అందువలన ఎవరునూ వారికి విధేయులుగా ఉండరు. దేవుని ఆజ్ఞలు అనంతమైన జ్ఞానము మరియు అనంతమైన ప్రేమ నుండి రూపింపబడినవి. కాబట్టి అవి మనకు ఎంతో మంచిని చేయును. అబ్రహాము మరియు అతని పిల్లలు ఆయన ఆజ్ఞలు పాటించుట దేవుని యొక్క లోతైన శ్రద్ధయున్నది. వీధిలో అమ్మబడు దాన్ని కాకుండా నీ తల్లి సిద్ధపరిచిన దాన్నే నీవు ఎందుకు తింటావు? ఎందుకనగా నీ తల్లి ప్రేమను నీవు నమ్ముచున్నావు. నీకు ఏమి సిద్ధము చేయాలో ఆమెకు తెలియను. వీధిలో అమ్మబడు వాటిని తినేవారు త్వరలో రోగగ్రస్తులవుతారు. తల్లి దానిని ఎరిగి దానిని నివారించుటకు ముందుగానే అన్నిటినీ సిద్ధము చేయును. కాబట్టి నిన్ను ప్రేమించు దేవుడు కూడా అంతే. దేవుని యొక్క ఉన్నతమైన చట్టములను వెంబడించువారు మరణము ఎరుగరు. సొదొమ మరియు గొమొర్రా వారు దేవుని ఎరిగి ఉండలేదు. వారు తమ స్వంత మార్గమును వెంబడించారు. సొదొమ సమృద్ధి గలదిగా ఉండి తనను ధనవంతునిగా చేయునట్లు కనిపించినందున లోతు అక్కడికి వెళ్ళాడు. అతడు తన మట్టుకు నీతిమంతుడే గాని అది అతడు అబ్రహాము నుండి నేర్చుకున్న నీతి. అయితే అది ఒక విశ్వాస సంబంధమైన నీతి కాదు. అబ్రహాము విశ్వాస సంబంధమైన నీతి కలిగి ఉన్నాడు. అతడు సొదొమ మరియు గొమొర్రా ప్రజల కొరకు ప్రార్థించాడు. లోతు వారి కొరకు ప్రార్థించలేదు. అతడు వారి కొరకు తన జీవితంలో విసుగు చెందాడు. వారి పద్ధతులు అతనికి వ్యధ కలిగించినాయి. ఒక స్థలాన్ని గూర్చి నీ ప్రాణం విసుగు చెందవచ్చు గాని దానిని ఒక మంచి స్థలముగా చేయుటకు దేవునితో నీవు సహకరించగలవా? సొదొమ మరియు గొమొర్రాలు నాశనము చేయబడబోచున్నవి. దేవుడు వాటిని రక్షించలేడా? ఖచ్చితమైన వినాశనం ఉన్నప్పటికీ లోతు కుటుంబాన్ని రక్షించుటకు ఆయనకు ఒక ప్రణాళిక లేదా? మనిషి ఒక స్వీయ చిత్తము గల ప్రతినిధి. అతడు మార్పు చెందినప్పుడు దేవుని చిత్తము చేయుటను ఎంచుకుంటాడు. లోతు అతని కుటుంబము దూతల యొక్క బలవంతం మీద సొదొమను విడిచిపెట్టారు. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతన్ని తప్పించెను. అబ్రహాం ప్రార్థన వలన దూతలు లోతును అతని కుటుంబాన్ని సొదొమ నుండి బయటకు లాగుటకు వెళ్ళారు. దూతలు వెళ్ళి ఆ విధముగా చేయుట ఒక అసాధారణమైన విషయం. మనిషి తన చిత్తమును దేవుని చిత్తములోనికి పెట్టినప్పుడు అతడు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి ఎదుగుతాడు.